హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో చూసారు గదా! సో, బీపీ ఎంతమందికొచ్చింది ప్రోమో చూసి? నిన్న ఆల్రెడీ చేశాను లైవు. ఇంకొంచెం ఘాటుగా చూపించాడు ప్రోమోలో. అర్ధరాత్రి ముచ్చట్లు మొత్తం రికార్డింగ్ చూస్తా చేసి లేట్‌గా చూసా ప్రోమో. అంటే ఇంక ఈళ్ళని ఏమనాలో అర్థం కావటంలా. చూడండి, దీనికి గూడా ఒక స్కెచ్ రెడీ చేసుకుంటారు మళ్ళా. నేనిక నుంచి ప్రతిరోజు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి ఫర్దర్‌గా ఒక స్కెచ్ రెడీ అయ్యిద్ది. ఆ స్కెచ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. మీకు కూడా నిజమనిపిస్తే లైక్ కొట్టండి. ఈరోజు ఈళ్ళు చేసే స్కెచ్ ఏంటి తెలుసా? "రేయ్ పాపంరా! అసలు నార్మల్‌గా ఉన్నారురా అప్పటిదాకాగా పృథ్వీ. నేను ఏదేదో మాట్లాడేసరికి పాపం కోపం కట్టలు తెంచుకొనొచ్చిందిరా. స్కెచ్ చేశారురా గౌతమ్. గౌతమ్ అసలు అబ్బా! చాలా దారుణంరా. ఒక మనిషిలో అంత కోపాన్ని రగిలిస్తాడా? తప్పు గదరా! గౌతమ్ ఏసిన స్కెచ్‌లో పృథ్వీ పడ్డార్రా." ఇది. ఈరోజు జరిగిన దానికి ఇదుంటది. ఈ రోజంతా ఇదే నడుచుద్ది. తప్పు ఏదైనా ఇప్పుడు అదే కోపం గౌతమ్ పడ్డాడనుకో, గౌతమ్ ఎలా కోప్పడతాడు? అదే కోపం గౌతమ్ మీద ఎదుటోళ్ళు కోప్పడ్డాడనుకో, ఎదుటోడు కోప్పడే విధంగా గౌతమ్ బిహేవియర్ ఉంది. ఇది. సరే, ఈ విషయం గౌతమ్ అనుకుందాం. గౌతమ్ ఒక్కడి విషయంలోనే అనుకుందాం. ఆదిత్య వంగాన్ని వాడు వీడు అన్నప్పుడు ఏమైంది? నిన్నటికి నిన్న నబీల్ మీదకి పోయినప్పుడు ఏమైంది? ఎగిరెగిరి ఇసిరేసినప్పుడు ఏమైంది జనాల్ని? ఈ బిహేవియర్ ప్రేరణకి ఆయనకి అంత పెద్ద గొడవైనా కనిపించదే. ఈ బిహేవియర్ ఈయనకి, నిఖిల్‌కి గొడవైనా కనిపించదే. ఈ బిహేవియర్ ఈయనకి, యష్మికి గొడవైనా కనిపించదే. ఇంకా ఎమోషనల్ బాండ్ చూపిస్తాడక్కడ. ఇప్పుడు ఈయనకి, యష్మికి ఒకసారి అయ్యిద్ది గొడవ. చిన్న గొడవ. "నువ్వు మాత్రం బాగా చేసావు చీఫ్‌గా. నువ్వది, నువ్విది, నువ్వసల చాలా సార్లు దొరికిపోయావు" అది ఇదని ఆమె బాధపడంగానే ఏడుస్తాడు బయటికొచ్చి. "అరేయ్! ఏడవద్దురా" అని చెప్పి నిఖిల్ కన్నీళ్లు తుడుస్తాడు. ముగ్గురు కూర్చుంటారు. సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. చిల్ అయిపోతారు. ఈ గదా గ్రూప్ గేమ్స్. అంతెందుకండి, మీరు మిగిలినయన్నీ ఆలోచించకండి. ఈ రోజు జరిగిన ఆ ప్రోమోలోనే గ్రూప్ గేమ్ కనపడటంలా. పృథ్వీని అంటున్నాడు. "రే స్కోప్ ఇవ్వకురా వాడికి" అని ప్రేరణ. ఏంటి వాడికిచ్చేది? బొచ్చు బీకుతాడంట. ఈ బొచ్చు బీకటాలేంటి? ఈ బొచ్చు బీకే ఈ బొచ్చులో గాడేంటండి బాబు? ఈ బొచ్చులో గేమ్స్ ఏంటండి గదా! ఎందుకని ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఎందుకంటే షో యాజమాన్యం గూడా అలానే ఏడిచింది గాబట్టి. అటువంటోళ్ళు ఆడే ఆటల్ని కొమరం భీం ఎన్టీఆర్ లాగా, అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ లాగా అసల స్క్రీన్ నిండిపోయింది. మీ ఇద్దరు అసలు అది, ఇది యోధాని యూదులు, సూరాది సూర్యులు అనబట్టి. ఎన్ని సార్లు ఇతను చేయటం ఇలా? ఛాతీ మీద బొచ్చు బీకి ఒకడి మీద ఏసాడంటే ఆడికి ఎంత ధైర్యం. అంటే ఏం జరిగినా ఉండిపోద్దని. తప్పులు కావా? రే అని పైకెళ్తా. టేస్టీ తేజ్ ఏదైతన్నాడో రౌడీయిజం, గూండాయిజం లాగుందని అది కరెక్ట్ కాదా? ఇక్కడ ఎలా అయిందంటే, ఈ మాట అన్నందుకు టేస్టీ తేజని కూడా బ్యాట్ చేస్తారు. టేస్టీ తేజకి తెలియటం లేదు. ఆయన ఏ గేమ్ కోసం ఆయన తిడుతున్నాడు అని. అరే మారండ్రా సామి! దారుణమైన ఆట ఆడుతుంది. క్లియర్ కట్ గ్రూప్. ఆయన ఒక్క మాట అంటే టక్కన ప్రేరణ వచ్చి ఇన్పుట్ ఇవ్వటం. యష్మి వచ్చి మాట అందియటం. నిఖిల్ వచ్చి కలవటం. ఇప్పుడు గౌతమ్ అంటున్నాడుగా. మీరంటున్నారు కదా! ఆర్ట్ గ్రూపు లేకపోతే ఈ గ్రూప్ అని. ఆర్ట్ గ్రూప్‌లో ఒక్కరైనా వచ్చి సపోర్ట్ చేయలేదా గౌతమ్‌కి? గేమ్ అయిపోయాక నార్మల్ టాక్స్‌లో మాట్లాడుకుంటున్నారు. అది వాడి విషయం వాడు తేల్చుకుంటాడని అవినాష్ కూడా అన్నాడు అర్ధరాత్రి ముచ్చట్లో. గౌతమ్ గొడవయ్యేటప్పుడు నేను ఎళ్ళను ఎందుకంటే గౌతమ్ విషయం అని. మీరేం చేస్తున్నారు? ఒకరంటే పైకొస్తున్నారు అందరూ. ఇది ఎన్ని సార్లు ప్రూవ్ చేసినా 12 వారాలు చేయాల్సిన దారుణాలు అన్నీ చేసి 13వ వారం మంచిగా కనిపిస్తే పొగడాల. అత్యద్భుతమైన పర్సనాలిటీ అని డిరైవ్ అవ్వాలి. అసలు ఇదంతా కాదు, అసలు ఇదంతా గేమ్ ఆడుతుంది ఈ గౌతము అనాల. అరే ఏంట్రా బాబు! ఈ గేమ్ ఏంటి? అసలు మీకసలు అర్థమవుతుందా? లేదా? ఏమంత యాటిట్యూడు? వాడికేంటంటే నువ్వు గేమ్ పరంగా మాట్లాడిందాయన. వాడేంటి? బొచ్చు మీకు పైనేయటం ఏంటండి ఈ బొచ్చుగాడు? ఇప్పుడు కోపం వస్తదిగా. బొచ్చుగాడు అన్నందుకు కోపం వస్తదిగా. అకారణంగా వాడు అంటే ఎవరికైనా కోపం వస్తదిగా. నేను ఇంటెన్షనల్‌గా అంటంలా. కానీ ఆయన చేసిందేంటి? ఇప్పుడు పృథ్వీ బొచ్చు పీకుతున్నావేంట్రా బొచ్చుగా అని అనలేడా? కానీ అక్కడ అందరూ ఆపుకున్నారుగా. ఉన్న ప్లేస్‌లో ఉంటే స్విమ్మింగ్ పూల్ దాకా అలా పైకొస్తున్నా అంటే ఏం గేము? ఏమన్నా తోపా ఇతను? ఎందుకు జరుగుతుంది? తప్పులను గూడా కప్పిపుట్టుకొని హై చేసి మాట్లాడితే ఇలానే ఉంటది. ఇంతటితో ఆగుతాడో లేకపోతే వదిలితే ఇంకా కొంచెం కెమెరాలన్నీ బంద్ చేయండిరా అంటే కొట్టినా కొడతాడు.
ఎంత నువ్వు ఎంత బాగా ఆడినా నీ ఒరిజినాలిటీ అనేది క్లిష్ట పరిస్థితుల్లోనే అర్థమైద్ది. నీకొక పవరొచ్చినప్పుడు అర్థమైద్దని మనం జెప్పుకున్నాం. మెగా చీఫ్‌గా పవరొచ్చింది. ఏమైంది ప్రేరణకి? నీ సేఫ్ గేమ్ అర్థమైద్ది రాను రాను అన్నాం. నిఖిల్‌కొచ్చింది. ఏమంది? అంతెందుకు? నిఖిల్ ఒక మాట అంటాడు. లాస్ట్ టైమ్ నాకు అవకాశం రాలేదురా. ప్రేరణ, రోహిణి దాంట్లో ప్రేరణకి అందరూ సపోర్ట్ చేశాక ఈసారి డామ్ షూర్ నీకేరా. ప్రేరణ కోసం తనది తాను ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఇక్కడ ఈ డిఫరెన్స్‌లు చూడండి మీరు. ఈ డిఫరెన్స్‌లు మీకు అర్థం చేసుకుంటే గేమ్ అర్థమైద్ది. నా దరిద్రం ఏందంటే మనకున్న వ్యూవర్‌షిప్ తక్కువ. ఒక 5,000 మందికే పోద్ది నేను చెప్పే మాటలు. ఓకే. అట్‌లీస్ట్ నా మాటల్ని కొంచెం లార్జర్ రేంజ్‌లో ఎళ్తే మంచిగా తెలుస్తాయి. ఈయనేమంటాడు, ప్రేరణది ఎగ్గేయాల్సొచ్చినప్పుడు అవసరమైతే నాదేనియి గాని ప్రేరణదొద్దు అని ఒక సెల్ఫ్ అంటే స్వయం దాన్నేమంటారు? సెల్ఫ్‌గా ఇదైపోవడానికి కూడా ఇష్టపడతాడు. ప్రేరణ విషయంలో. ఈరోజు రోహిణి విషయంలో ఉన్నప్పుడు, సరే నేను చీప్ అయిపోయాను గైస్ నాకు నేనే ఇంకా ఆహ్, నాకంటే కూడా రోహిణికే అన్నాం అనుకున్నాను. మోరోవర్ నేనే లాస్ట్ టైమ్ చెప్పాను. నాకంటూ అవకాశం వస్తే రోహిణి చాలా సార్లు ఏడ్చిద్ది లాస్ట్ టైమ్ ప్రేరణకి, రోహిణికి మిస్ అయినందుకు. సో, విష్ణుప్రియ నన్ను ఇలా దెబ్బేసిందని. ఆ టైంలో ఒక మాటిస్తాడు. నేనప్పుడు అన్న గూడా అన్నా మీకు గుర్తుందో లేదో. నెక్స్ట్ వీక్ జరిగేది ఆయన ఎన్ని ప్లేట్లు ఫిరాయిస్తాడో అని. సో, ఇప్పుడు ఇవ్వొచ్చుగా రోహిణికి మీరందరూ కాదు నేనే రోహిణికి ఇద్దామనుకుంటున్నాను అన్నట్టు. ఎప్పుడైతే ఈ మాట ఈయనే అంటాడో, అప్పుడు ఎదుటోళ్ళు ఈయనకేసినా గాని వాళ్ళు తప్పయింది. అప్పుడు ఖచ్చితంగా రోహిణికి ఇవ్వాల్సిన పరిస్థితి అయ్యిద్దిగా. అఫ్‌కోర్స్ ఇప్పుడు రోహిణికి ఎలాగైని నేను అనొచ్చుగా. ఎందుకనలా? అక్కడ ప్రేరణ విషయంలోనేమో ప్రేరణదొద్దు అవసరమైతే నాదే యేసుకుంటా అన్నోడు, ఇక్కడ గూడా తిన కోసం రోహిణికే ఇచ్చేయండి. కంటెండరేగా అది. మన ప్రేరణ గారి భాషలో చెప్పాలంటే కంటెండరేగా అది. చీప్ గాదుగా. ఇవ్వచ్చు గదా! ఎందుకివ్వలా? ఇక్కడ లాజిక్స్ మాట్లాడుతున్నాడు. మళ్ళా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇప్పుడు నబీలు, పృథ్వీ, నిఖిలు ఈళ్ళు కూర్చొని జాగ్రత్తగా ఆడరా అది ఇది అని చెప్పి అన్నీ చెప్తున్నాడు పృథ్వీకి. సో, ఓ పక్క రోహిణికి సపోర్ట్ చేస్తానంటావు బయట, ఇక్కడ ఇది చెప్తా. అంటే నువ్వు చెయ్యి. నువ్వు జెన్యూన్‌గా చెయ్యి. సోనియా గారు చెప్పిందదే. నువ్వు ఏది కన్ఫెస్ చేయాలనుకుంటావో అది చెయ్యి. ఏది చెప్పాలనుకుంటే వచ్చెయి. మనసులో ఒకలాగా, బయట ఒకలాగా ఎందుకు? దీనికో పెద్ద గేము. ఇతను పోరాట యోధుడు. ఇతను ఒక పెద్ద ధీరుడు. ఇతను ఒక మగధీర. ఇతను ఒక 'ట్రిపుల్ ఆర్'లో చరణ్. ఇతను ఒక 'ట్రిపుల్ ఆర్'లో ఎన్టీఆర్. ఇతను భయంకరం. ఇతను ఒక రారాజు. ఇతను ఒక యువరాజు. ఈ సినానిమ్స్ ఈయనకి. ఈయన ఆడే గేమ్‌కి. ఒక మాట చెప్పాలంటే భయం. ఒక డెసిషన్ తీసుకోవాలంటే భయం. ఒకటి అనుకుంటే జనాలు ఏమనుకుంటారని భయం. ప్రతి మాటలో భయం. ప్రతి ఆటలో భయం. ఈ విషయం ఆయనతో క్లోజ్‌గా ఉండేవాళ్ళు చెప్తున్నారు. విచిత్రం ఏందంటే ఆయనతో క్లోజ్‌గా ఉన్న ఆయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ట్వీట్‌లేసి చెబుతుంది. మీరు నమ్మొద్దు. స్వామి నమ్మొద్దు. ఫేక్ ఉంది. దీంట్లో ఫేక్ ఉంది ఆయన గేమ్‌లో. ఆయన బయటికి కనిపించేంత ఇది గాదు. అది అర్థమయ్యే వాళ్ళకే తెలుస్తదని ఎవడో ఒకడు కొంచెం బిగ్ బాస్ అంటే తుత్తరున్నోడు ఎవడన్నా కామెంట్ పెట్టినా గాని, ఆ కామెంట్‌కి కూడా లైక్ చేసిందామె. ఇప్పుడు సరే ఆమె ఎవరినో ఉద్దేశించింది నిఖిల్ కాదనుకున్నా. నిఖిల్‌ని ఉద్దేశించి అన్న కామెంట్‌కి కూడా లైక్ చేసిందంటే నిఖిలే గదా! నువ్వున్న క్లోజ్ సర్క్యూట్‌కి అర్థమవుతుంటే, ఇక్కడ బయట జనాలు కొంతమందికి ఆయన పీఆర్‌లకి "ఏయ్! నో, నో. ఏహ్! వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పన్నా, నిఖిల్‌ని అసల ఆ దేవుడే వచ్చి తప్పన్నా మేమనం. నిఖిల్ సూపర్ డూపర్ అంతే. నిఖిల్‌ని గెలిపిస్తాం" అన్నట్టు ఎళ్తుందేంటో. ఇదేందిరా స్వామి? ఒక రీజన్ చెప్పాడాయన. ఏం చెప్పాడు గౌతమ్? అంత బండబూతులు ఏం వాడాడు? వైల్డ్ కార్డ్ అనే పేరు మీద అందరిని వన్ బై వన్ తీసేస్తున్నారు. నిజం గాదా? నలుగురు కలిసి ఒకేసారి ఒకరిని టార్గెట్ చేయాలనుకుంటున్నారు. నిజం కాదా? వీడియోలు లేవా? బిగ్ బాస్‌లో ఏయటంలా. మీ పంట పండుతుంది. మాకు తెలుసుగా బయట చూసినోళ్ళకి. ఎన్ని రాత్రులు, ఎన్ని అర్ధరాత్రి ముచ్చట్లో మీరు ఏ కబుర్లుగా స్వామి మీరు చెప్పుకుంది? దీనికి మించి ఏమన్నా చెప్పుకున్నారా? వాడిని తీసేద్దాం, ఈడిని తీసేద్దాం, వాళ్ళని వెళ్ళిపోదాం, వీళ్ళని వెళ్ళిపోదాం. అదేంది వైల్డ్ కార్డ్‌ని వెళ్ళిపోయాక మళ్ళా నబీల్‌ని కూడా అలా పంపిద్దాం అన్నట్టు కూడా ఉంటది వాళ్ళకి. నబీల్ ఫైనల్‌కెళ్తార్రా అని. అవినాష్‌తో పక్కనే ఉంటుంది ప్రేరణ. అవినాష్‌ని పంపించేయాల్సింది కదా! అని. మళ్ళా అవినాష్ దగ్గరికెళ్ళి "ఏయ్! నన్ను టాప్ 5లో పెట్టవా? ఆ! అవినాష్ నువ్వు టాప్ 5లో ఉంటావంటాడు. నన్ను సేవ్ చేయవా? వీళ్ళ చేతుల్లో ఎదురోళ్ళు బలవ్వాలా. ఈ ఎదురోళ్ళ చేతుల్లో వాళ్ళు సేవ్ అవ్వాలా. ఏందిరా ఈ న్యాయం స్వామి? ఇది చాలా మంచి గేమ్ అని మీరు చెప్పటం. మారే పనే లేదు ఇతను. ఈసారి నాకు సార్ వచ్చి ఏం చెప్తాడు? అసలు పోరాట యోధుల్లాగా ఆడావంటాడేమో అసలు. అబ్బా! నువ్వు అగ్రెసివ్ అయిన విధానం చూస్తే పృథ్వీ ఎక్సలెంట్ పృథ్వీ అంటాడేమో. అంతకు మించి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేము మనం నాకు సార్ నుంచి కూడా. వాళ్ళకి ఫేవర్‌గా ఉందంతే. నడుస్తాయి. కథలు నడుస్తాయి. ప్రజాకోర్ట్‌లో గెలవాలా? ఏముంది ఇప్పుడు ఇట్లా వచ్చి ఎన్ని వారాలెళ్ళినా గాని,
ఆటని గాని చూసుకుంటే ఎంత బాగా ఆడార్రా అనిపియాలి గాని, ఈ గేమ్ ఆడా ఇక్కడి దాకా వచ్చిందని అనిపియకూడదు. ఓకేనా? చూద్దాం. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.